హాయ్ గైస్, సింపుల్ ప్రాసెస్లో శనగల కర్రీ ఇలా చేసుకున్నారంటే భలే టేస్ట్గా ఉంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి, అదేవిధంగా జీలకర్ర, ఎండుమిర్చిని అయితే వేసుకోండి. తాలింపు అనేది లైట్గా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం అంత ఉప్పు, పసుపును కూడా వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు. అదేవిధంగా కొంచెం అంత మసాలా పేస్ట్ని కూడా వేసుకొని మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడైతే మనం ముందు రోజున అయితే సోక్ చేసి పెట్టుకున్నాం కదా శనగలు, వాటిని అయితే ఒకసారి బాగా వాష్ చేసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తగినంత కారం, అదేవిధంగా కొంచెం అంత కర్రీ మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడైతే తగిన వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ని అయితే మూత పెట్టండి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత 3 విజిల్స్ అనేది రానియండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత మూత తీసి ఈ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఉంచుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే శనగ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.